ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవత అనుగ్రహం వీళ్ళ మీద ఉండబోతుంది. ప్రతి రాత్రి కన్యా రాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె మీతో ఏదో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది. అదేంటో వెంటనే ఇప్పుడు తెలుసుకోండి. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉంటారు. కానీ చివరి దశలో వచ్చేసరికి మిమ్మల్ని మీరు ఏదో ఒక మార్గం చూసి మిమ్మల్ని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటున్నారు. అది ఎందువలన అంటే అది ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలంగానే మీకు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీరు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తుంది. అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఈ దేవత వస్తుంది, మీ ఇంటిని కాపాడుతుంది. మరి ఎవరు ఆ దేవత, ఏ ఒక్క పని మీరు చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలలో తాను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక దీంతోపాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పనిని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళు పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా నేను మీకు ఈ వీడియోలో ముందు చెప్పబోతున్నారు. మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఎంత చనువు రావడానికి కారణం మీరే. ఎందుకని అంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వీళ్ళకి ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పగానే కాస్త ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నమ్మటం మొదలు పెడుతున్నారు. దాని మూలంగా మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం వీళ్ళకి కలుగుతుంది. ఇప్పటిదాకా మీరు 2025లో ఎంత కష్టపడి ఉంటారు, మీరు ఎంతో శ్రమదానం చేశారు, మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని కూడా మళ్ళీ చివరి దశలో వచ్చేటప్పటికి మీరు జరిగిన ప్రతి ఒక్క పనిని ఏదైతే ఉందో అది నష్టానికి మీకు దారి తీసే చూపిస్తుంది. దానికి కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు, అంతకన్నా కాదు. బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు. ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నాం, మనం ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కుంటున్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి, మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయంలో వీళ్ళకి ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలియపరుస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేయాలి అనుకున్నా, మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో దీని గురించి డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన వారు పేరు ఏంటి అంటే ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా చూసినా కూడా ఎక్కువగా జెలస్ ఫీలింగ్తో ఉంటారు. వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్టుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటారు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ దారిని వేరుగా ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. కొన్ని బంధాలు ఉంటాయి, అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య ఏదైతే ఉంటుందో ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలం, ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా ఉండదు. కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవడానికి లేదు. ఇది ఎలా జరుగుతుంది అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే
వాళ్ళతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళతో పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్ సెటిల్ ఏ విధంగా ఉంది దాన్ని కాస్తంత గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రెండో అక్షరం వచ్చేటప్పటికి వి. వి అనే అక్షరం కలిగిన వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీకు ఎనిమిగానే పనిచేస్తారు. వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకు తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏవైతే ఉంటుందో ఇన్పుట్ అవుట్పుట్ అనేది ప్రతిదీ కూడా మీరు చాలా క్లియర్ పిక్చర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి. ఈ అక్షరం వాళ్ళనే కాదు ఎవరినైనా కూడా కానీ మనం జీవితంలో మనకి పరిచయమైన వ్యక్తులతో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. వాళ్ళకి ఎంతవరకు లిమిట్ అనేది ఉంటుందో అంత లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరు ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అని అంటే మిమ్మల్ని చాలా రోజులుగా అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం కలిగిస్తూనే ఉంది. మీ ఇంటికి వస్తూనే ఉంది. దానికి సంబంధించి కొన్ని సంకేతాలు మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెలకు వచ్చేస్తుందా గమనించుకున్నారా లేదా? పడుకొని ఉండగానే ఒకసారి కాదు 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తూ ఉంది అంటే ఆ దేవత మీకు ఇది ఒక సంకేతంగా చూపిస్తుందన్నమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే మెలకువ వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతంగా గుళ్ళకి వెళ్తున్నట్టు కలలు వస్తున్నాయా? ఇది కూడా మరొక సిమ్టమ్. అయితే సాక్షాత్తు దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది. మీరు అమ్మవారిని పూజించడం చాలా టైం నుంచి ఆపేశారు. మీకు ఉన్న కష్టాలలోని మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరించుకోవట్లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ తనకి నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ వింటూ ఉంటే సరిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు. మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా చూసుకుంటే ఆ కారణం మీకు రిటర్న్లో వస్తుంది. మనం చేసే ప్రతి పని బట్టి మనకు కూడా దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకు కూడా మంచి అనేది కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పేసి ఆలోచించకండి. మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది. సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదక్షిణాలు చేసుకొని రండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.